ఈ చెరువులు కుంటలు ఇవన్నిటిని ఇప్పుడు మళ్ళా ఏ రకంగా వాటిని రెస్టోర్ చేయాలి, రిక్లెయిమ్ చేయాలి అనే దాంట్లో ఆల్రెడీ హెచ్ఎండిఏ మనకు ఈ యొక్క ఎంక్రోచ్ అయిన ఆల్ వాటర్ బాడీస్ని లేదా మ్యాపింగ్ ఆఫ్ టోటల్ వాటర్ బాడీస్, అట్లనే బఫర్ జోన్స్, ఈవెన్ ఓవర్లింగ్ అండ్ కెడస్ట్రల్ మ్యాప్స్ ఇవన్నీ చేసిరు, ఆన్లైన్లో పెట్టారు. కోర్స్ వాళ్ళు ఈ మధ్యన చేసిందే అని నేను అంటలేను, ఈవెన్ పాతవి కూడా పెట్టాలి, రెఫరెన్స్ అనేది తెలవాలి. అంటే 30 ఏళ్ళల్లో అయ్యిందా 40 ఏళ్ళ చరిత్రను తుడిపేస్తే తుడిచేదేం కాదు. సో సమ్వేర్ సమ్ రికార్డ్ ఉంటుంది కాబట్టి ఈవెన్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్లలో కూడా ఉంటుంది. సో అది మళ్ళా టోటల్గా అది కూడా పెట్టాలి. బిఫోర్ 2013 మేబీ ఒక 50 ఏళ్ళ క్రితం ఎట్లా ఉండే, సరే మీరు ఒక లైన్ పెట్టుకొని ఆన్ చేసిరేమో, అది ఆ మ్యాప్ ఉండాలి. సో 3 మ్యాప్లు కంపల్సరీ ఉండాలి. ఎస్పెషల్లీ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్, అది ఆథెంటిక్ కూడా. సో ఈ యొక్క జోనింగ్ ఏదైతే అవుతుందో, సో డెఫినెట్గా ఇది మనకు ఈ రెగ్యులేషన్స్ కోసము, అట్లనే ఎన్ఫోర్స్మెంట్ గురించి ఈవెన్ యాక్షన్ తీసుకోవడానికి అటు కోర్టుకు కూడా ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. అట్లనే ఒక సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ అవేర్నెస్ చాలా ముఖ్యం. సో అది కూడా మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఈ పూడిక తీయడము అనేది చాలా ముఖ్యమైన అంశము. అయితే సాధారణంగా మనకు పూడిక తీసే పద్ధతులు దాదాపుగా లేవు ఊర్లలో. అంటే అదే రైతులు పంట పొలాలకు వేసుకోనీకే సిల్ట్ అప్లికేషన్ అంటాము, అది చేస్తుంటారు. ఇక్కడ ఇది చాలా హజార్డస్ యాక్చువల్గా. ఈ పూడిక అనే దాంట్లో అన్ని కెమికల్స్, అందులో ఈవెన్ అది తీసే వాళ్ళకు కూడా హెల్త్ ఖరాబ్ అవుతుంది. బట్ స్టిల్ విత్ మెషిన్స్ మనకు పాసిబిలిటీ ఉంది. డ్రెడ్జింగ్ అనేది నీళ్లు ఉన్నప్పుడు కూడా చేస్తారు, కానీ అది కాస్ట్లీ అఫేర్. మనకు నీళ్లు తీసి చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మనకు తెలుస్తుంది కూడా. సో అన్నిట్లకేంచి పూడికలు తీయాలి, అటు చెరువులు, కుంటలు, నది, నాలాలు అన్నిట్లకేంచి. సో దీని ద్వారా మనకు వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ కావడమే కాక అట్లనే ఫ్లడ్డింగ్ అనేది తగ్గడము, తర్వాత ఇండ్లు మునుగుడు ఇవన్నీ అయితే అది కూడా తగ్గుతుంది, వాటి కెపాసిటీ పెరుగుతుంది, జీవ వైవిధ్యం పెరుగుతుంది, ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇంకోటి ఈ యొక్క అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు కల్వర్ట్ కడతారు, సడన్గా చిన్నగా కడతారు, లేదా సడన్గా కొంచెం ఈ యొక్క మట్టి కన్స్ట్రక్షన్ వేస్ట్ చేసి అటు ఇటు క్రాస్ చేయడానికి 2 పైపులు వేసి ఓ దారి వేస్తారు. టెంపరీ ఏదో లోకల్గా ఉన్న వాళ్ళు చేస్తుంటారు, బట్ అది పద్ధతి కాదు. ఈ అబ్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయాలి. కొంతమంది అయితే స్పిల్వే మీద, అలుగు అని అంటాం మనం, దాని మీద ఇండ్లు కట్టేసారు. ఇక తూమ్ అనేది అయితే అసలు లెక్కనే లేదు, తూమ్ అని ఉంటుందని కూడా తెలియదు. దానికి ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని ఎట్లా మనం టైట్ చేస్తే నీళ్లు బంద్ అయితే, ఎట్లా తీస్తే ఏదో రాత్రి నీళ్ళు వచ్చినాయని చెప్పి కూర్చొని దాన్ని పగలగొట్టుడు మీద ఉంటారు. అది ఎంత క్రూడ్ మెథడ్ అది. వెనకటోళ్ళు అంత సిస్టమేటిక్గా ఒక తూమ్ అని పెట్టి, ఒక స్పిల్వే అని పెట్టి వాళ్ళు అంత తెలివితోటి చేస్తే, మనము ఇంత కూడా ఆలోచన లేనోరు లెక్క వాటిని ఈవెన్ డ్యామేజ్ కూడా చేస్తున్నాం, ఆ ఉన్న వాటిని కూడా. సో అవన్నిటిని కూడా ఎప్పుడు కూడా పని చేసేటట్టు ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఆ వాటర్ ఫ్లో నిండినాక ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి అనేది పాయింట్. అట్లనే ఈ నీళ్లు బయటికి వెళ్ళే దగ్గర ఎస్పెషల్లీ డౌన్ స్ట్రీమ్ అంటాం, కట్ట కిందోళ్ళు కట్ట మీదోళ్ళు, ఇది ఎప్పుడూ పెద్ద కొట్లాట. ఈ కట్ట కిందోళ్ళలో ఏంటంటే మీ నీళ్లు తీయొద్దు అంటారు, కట్ట మీదోళ్ళు ఏంటంటే మా ఇల్లు మునిగినాయి అంటారు. ఇది కాకుండా ఇంకో 3వ కేటగిరీ ఉంటారు, అంటే ఈ నీళ్ళను వాడేటోళ్ళు. వాడడం అంటే లైక్ ఇరిగేషన్కి వాడేటోళ్ళకి నీళ్ళు ఉంటే మంచిదని, లేదా పశువులు ఉన్న వాళ్ళకు వాటిని కడగడం కానీ, అవి నీళ్లు తాగడానికి కానీ, లేదా చాకిరేలు లాంటివి ఉంటే అట్లా చేపలు పట్టేటోళ్ళు. సో అట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో నీళ్లు నిండగానే ఇది పెద్ద లొల్లి ఉంటుంది. సో 2 గ్రూపుల్లాగా అయిపోయి జనాలు ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టుకునేటట్టు అవుతారు. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతరత్ర ఎవరైతే సంబంధం ఉన్నారో వీళ్ళ కోఆర్డినేషన్ తోటి డిఫైన్ చేసి పెట్టాలి. ఇగో ఇది FTL దాటంగానే ఇది మేము తీస్తాము, ఇంతవరకు తీస్తాము, ఒక పద్ధతి ఉండాలి.
చేస్తే ఈ కొట్లాటలు లోకల్గా కమ్యూనిటీకి ఎందుకైతే. అట్లనే మనం కంప్లీట్ మానిటరింగ్ అనేది ఒక సిస్టమ్ చేయాలి, సెన్సర్లు పెట్టాలి. ప్రతి వాటర్ ట్యాంకు, ప్రతి నాలా, ప్రతి రివర్ మీద లో కాస్ట్ సెన్సర్ చాలా ఉన్నాయి. పెట్టి ఒక కంట్రోల్ సెంటర్ అనేది పెట్టాలి. మనం పెట్టి కంటిన్యూస్గా అక్కడ మనకు తెలిసిపోవాలి నీళ్ళు ఎక్కువ ఉంటే ఏడుంది, తక్కువ ఉంటే ఏడుంది, ఈవెన్ డైవర్షన్ కూడా ఎట్లా చేయొచ్చు తక్కువ ఉన్న ప్రాంతాలకు. సో వితౌట్ మానిటరింగ్ మేనేజ్మెంట్ అనేది కాదు. అట్లనే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనే దాంట్లో ఇది చాలా ముఖ్యం. సో టోటల్గా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఈరోజు మనకు. సో అవన్నీ కూడా మనము అంటే ఎట్ ఏ టైం ఒక అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కూడా సడన్ డెసిషన్ తీసుకొనికి రాదు. మనం చూస్తాము వరదలు రాగానే ఓ హెలికాప్టర్ ఎక్కి చక్కర్లు కొడుతుంటారు. నేనంటే వీళ్ళు చాలామంది చక్కర్లు కొట్టేటోళ్ళకు నిజంగా ఏం అర్థం కాదు, ఓన్లీ నీళ్ళే కనబడతాయి. ఆ నిజంగా రిమోట్ సెన్సింగ్ చేసో లేదా ఈవెన్ ఒక్కొక్క ఫీచర్స్ని ఐడెంటిఫై చేసి ఊర్లను పక్కా గుర్తుపట్టి కిందున్న వాళ్ళు ఫీల్ అయిపోతారు, మమ్మల్ని చూసిరు, మా బాధ తెలుసుకురని. ఆడ మనుషులే చీమల కంటే చిన్నగా కనబడతారు. ఆడ ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఓన్లీ ఒక రకంగా వీళ్ళకు కాన్ఫిడెన్స్. కానీ ఆ హెలికాప్టర్ దిగంగానే వీళ్ళు డెసిషన్ తీసుకొని ఏదో చేంజ్ చేస్తారన్నట్టు ఉండదు. ఒక వ్యక్తి నాలెడ్జ్ వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి, బట్ సైన్స్ అనేది బియాండ్ ఉంటుంది. మనకు ఎన్ఆర్ఎస్ఏ ఉంది, ఈవెన్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎన్నో సెటిలైట్ ఇమేజెస్ రెగ్యులర్గా మనకు దొరుకుతుంటాయి. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఎన్నెన్న పెట్టవచ్చు మనము. సో ఈ యొక్క మానిటరింగ్ సిస్టమ్స్, సెన్సార్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్. ఓ హోటల్లో కూడా చేతులు కడడానికి సెన్సార్ పెడతారు. మరి ఇన్ని నీళ్ళు వృధాగా పోతుంటే లేదా ఇన్ని నీళ్ళు మనకు థ్రెట్ చేస్తుంటే, ఫ్లడ్ లాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే మరి మనము దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనే దాంట్లో వాడవచ్చు కదా టెక్నాలజీ. అన్నీ ఉండంగా కూడా మనము అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్. మనం కావాలంటే ఇప్పుడు అలర్ట్స్ అని అంటాం కదా, అలర్ట్స్ కూడా ఆటోమేటిక్ లోకల్గా ఉన్న వాళ్ళకి ఫోన్లలో మెసేజ్ రావాలి. కమ్యూనిటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్లు చేసి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అందులోకి యాప్ పెట్టుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్ చాలా ముఖ్యమైన అంశం. కమ్యూనిటీ ట్రైనింగ్ కూడా ముఖ్యమైన అంశం. కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. సివిల్ డిఫెన్స్ అని ఒక మెకానిజం ఉంది. ఆర్డినరీ సిటిజన్స్ కూడా ఎవరికైతే ఈత వస్తుంది, లేకపోతే ఏబుల్ బాడీడ్ ఉన్నారు, రిలీఫ్, రెస్క్యూ, అలర్ట్, ఫస్ట్ ఎయిడ్, ఇట్లా చాలా ఉంటాయి. ఆ కమిటీస్ చేసి మనం సపోర్టు కమ్యూనిటీ కూడా చేసేటట్టు చేయొచ్చు. ఎన్డీఆర్ఎఫ్కి వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అన్ని చోట్ల అందరు పోలేరు. వాళ్ళు ఎన్ని బెటాలియన్లు చేసినా వాళ్ళే వచ్చి మమ్మల్ని కాపాడతారంటే అప్పటికల్లా ప్రాణాలు పోతాయి. మరి సో ఈ యొక్క ఎమర్జెన్సీస్ ఇంకా పెరుగుతున్నాయి విత్ క్లైమేట్ చేంజ్, డిజాస్టర్స్, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. మరి ఇవి ఇంత అతిగా అవుతున్నప్పుడు ఎన్నో దగ్గర మరి గవర్నమెంట్ కూడా స్పెషల్గా ఎస్పెషల్లీ ఇన్వాల్వింగ్ యంగ్ చిల్డ్రన్, యూత్, అప్పటి నుంచి వాళ్ళకి ఎట్లయితే ఎన్ఎస్ఎస్ ఉంటుందో, ఎన్సిసి ఉంటుందో, ఈ సివిల్ డిఫెన్స్ అనే దాన్ని కూడా మళ్ళీ యాక్టివ్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఫ్యూచర్లో ఐ థింక్ మనకి ఒక రెసిలియన్స్ అని అంటాం, అంటే తట్టుకునే శక్తి ఏ విధమైన డిజాస్టర్ వచ్చినా, ఈవెన్ యుద్ధాలు వచ్చినా కానీ అది పెరుగుతుంది. అండ్ కమ్యూనిటీకి ఒక ఓనర్షిప్ వస్తుంది. గవర్నమెంట్కి లిమిటేషన్స్ ఉంటాయి బై నెంబర్ ఆఫ్ పీపుల్. కావాలంటే ఇంకొక లక్షల మందికి జాబులు ఇచ్చిన పనులు కావు. ఫస్ట్ రెస్పాండర్స్ ఇమీడియట్ నేబర్హుడ్లో ఉన్న వ్యక్తి లేదా ఆ ఇంపాక్ట్ అవుతున్న వ్యక్తి ఏం చేయగలుగుతాడు అనేది పాయింట్. సో ఈ సిస్టమ్స్ని కూడా రివైవ్ చేయాల్సిన ఆవశ్యకత, అర్జెన్సీ ఉన్నది. అట్లనే ఈ యొక్క రైపేరియన్ బఫర్ జోన్స్ అంటాం. అంటే నదులకు అటు ఇటు ఉండే ఒక జీవ వైవిధ్యం కానీ, చెట్లు కానీ, ఆడ ఉండే ఇసుక కానీ, రాళ్ళు కానీ, అట్లనే ఈ కరకట్టలు అంటాం మామూలుగా, లేదా ప్రొటెక్షన్ వాల్స్ అంటాము. సో అట్లనే అక్కడ ఎరోజన్ కాకుండా ప్రివెంట్ చేయడానికి పద్ధతులు, ఈ పొల్యూషన్ వచ్చేదాన్ని కూడా ఫిల్టర్ చేసే పద్ధతులు, లైక్ వెట్లాండ్ లాంటి ఎకోసిస్టమ్స్ కూడా ఉంటాయి. అట్లనే అక్కడ ఉండే ఇతర జీవాలు, అవి పిట్టలు కావచ్చు, అన్ని రకాల జీవాలు,
సో దీని ప్రొటెక్షను, దీని యొక్క హెల్త్, ఇది చాలా ముఖ్యమైన అంశం. కొంతమంది ఫ్యాన్సీగా ఉంటారు, చెట్లు పెట్టాలంటారు. నదిలో చెట్లు పెట్టడానికి కాదు, అడవిలో చెట్లు ఉంటాయి. నది పక్కన ఫ్లడ్ ప్లేన్ అని ఉంటుంది, అదే బఫర్ జోన్ అని కూడా మనం అంటాం. అందులో పెద్ద పెద్ద చెట్లు అడ్డం పెడితే ఇంకా మనకేమవుతుంది, ఇది కట్టలాగా అయ్యి నీళ్ళు ఫ్లడ్ అనేది అవుతుంది. అట్లా ఫ్యాన్సీ ఐడియాలు పక్కన పెట్టాలి. ఈ పిచ్చి పిచ్చి చెట్లు కూడా అస్సలు పెట్టొద్దు. లోకల్ ఎండమిక్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటినే ఎంకరేజ్ చేయాలి. దాన్ని ప్రొటెక్ట్ చేస్తే డెఫినెట్గా ఈ రైపేరియన్ బఫర్ జోన్స్ అంటాము. ఇవన్నీ కూడా లోకల్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడమే కాక ఈవెన్ సర్వీసెస్, ఎకలాజికల్ సర్వీసెస్ అంటాము, అటు ప్రజలకు కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది. అక్కడ మనకు టూరిస్టులు వచ్చిన, లోకల్ వ్యక్తులు ఎవరు పోయినా కానీ ఒక మంచి ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాం మనం. మనకు చాలా జింకల పార్కులు ఉన్నాయి, చాలా మంచిదైంది. అప్పటి వాళ్ళకు ఒక షౌక్ ఉండే అంటారు, అంటే వేటకి వెళ్ళడము జింకలని అది అనేది ఏదో పద్ధతి కానీ, బట్ ఓవరాల్గా మనకు జింకల పార్కులు అయితే మిగిలినాయి. ఇట్స్ గుడ్. అక్కడ ఉన్న ఫారెస్ట్ వాటిని ఇంకా మనం పెంపొందిస్తే కూడా అక్కడ సాయిల్ ఎరోషన్ కంట్రోల్ అవుతుంది, సిల్టింగ్ అనేది కాదు. అక్కడ కూడా కొంచెం వాటర్ స్టోర్ అయ్యేటట్టు చేస్తే అటు ఉన్న జీవాలకు, వైల్డ్ లైఫ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ స్లోగా వాటర్ రిలీజ్ అయినప్పుడు మనకు కంటిన్యూస్గా పెరీనియల్ నేచర్ అనేది వస్తుంది, అంటే నిరంతరంగా నీళ్లు వారేటట్టు అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈవెన్ ఈ యొక్క మూసి పారివేక ప్రాంతంలో మా ఊర్లు ఉన్నాయి. అక్కడ ఎండాకాలంలో కూడా ఇట్లా దోతే చెలిమలు అని అంటాం. నీళ్లు ఇట్లా ఫ్రెష్గా చల్లగా ఊరుతుండే. ఆ నీళ్లు అనేది అప్పుడు కంటిన్యూస్గా ఉండే. పశువులు, మనుషులు అందరికీ ఆ నీళ్లు సోర్సు. ఇప్పుడు ఆల్మోస్ట్ లేదు. వర్షాలు పడ్డప్పుడు ఉంటే ఇసుక మొత్తం తీసారు. ఇసుక దందా అనే అంత ఘోరమైనది ఇంకేడుంటుంది. ఇవన్నీ కూడా వాటర్ బాడీస్కి ఒక పెద్ద థ్రెట్ అయింది, ఎస్పెషల్లీ రివర్స్కి. టన్నుల ఇసుక. అది బెస్ట్ మీడియా, నేచురల్ మీడియా. ఒక్క రోజులో పుట్టలే ఇసుక. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న రాళ్ళకేంచి ఆ ఇసుక అనేది ఫిల్టర్ అయ్యి ఫైనల్గా ఆ చిన్న సైజ్ అయ్యి జల్లడ పట్టినట్టు ఒక దగ్గర వచ్చి ఉన్నది. మన ముత్తాత కూడా చేసింది కాదు అది, కానీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో అది తయారైంది ఇసుక. దాన్ని ఒక్క రోజులో రాత్రి లేపేస్తారు. ఇక మళ్ళీ ఎకోసిస్టమ్ ఎట్లుంటుంది. అట్లనే ఇక్కడ మనకు ఎస్పెషల్లీ ఎంక్రోచ్మెంట్ అయిన దగ్గర ఉన్న కమ్యూనిటీస్ వీళ్ళందరినీ కూడా వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ ఇచ్చి, ఇక్కడ ఒక పెద్ద ఇది ఉంటుంది వెరైటీగా. ఫస్ట్ ఎవరైతే ఎంక్రోచ్ అయ్యారో వాళ్ళకు ఒక జాగ ఇచ్చి అలా నడబెడితే కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుంటారు. ఇట్లా కానియద్దు. ఒకసారి డిసైడ్ అయినామా వాళ్ళకి ఇచ్చినామంటే వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ ఆపేస్తే మళ్ళీ ఇళ్ళని తీసుకెళ్ళి ఇంకోవి, అంటే ఇది ఒక స్కీమ్ లాగా అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు, వెరీ పూర్ కమ్యూనిటీస్. సపోర్ట్ చేద్దాం అనుకున్నాము, చేసినాము, కానీ కొత్త వాళ్ళు కూడా మళ్ళీ వచ్చాడ ఉంటుంటే కళ్ళు మూసుకొని ఎట్లా ఉంటాం. రిస్క్ ఉందనే కదా ఆడ వద్దని చెప్తున్నాం. వాళ్ళ హెల్త్ రిస్క్ ఉంది, ఫ్లడ్ రిస్క్ ఉంది, అది లీవబిలిటీ కానే కాదు. మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నాం మనం? ఈ లోకల్ స్పీసీస్కి మనం హయ్యెస్ట్ వాల్యూ ఇవ్వాలి, నేటివ్ స్పీసీస్కి వాల్యూ ఇవ్వాలి. అప్పుడే వాటర్ క్వాలిటీ కానీ జీవవైవిధ్యం కానీ ఉంటుంది. ఈ సుందరీకరణ అని చెప్పి మనోళ్ళు పనికిమాలిన చెట్లు పెట్టే ఒక అలవాటు ఉన్నది. ఐ థింక్ అది మానుకోవాలి. ఏనో 1-2 జాగాలు మనం అనుకున్న దగ్గర అది పెట్టొచ్చేమో, కానీ అన్ని రకాల పిచ్చి చెట్లు, ఎకోనోకార్పస్ అట్లనే చూసినాం మనం. ఇష్టం ఉన్నట్టు ఎవరు పెట్టమన్నారు? హైదరాబాద్ అంటే మన తాటి చెట్లు పెట్టు, ఈత చెట్లు పెట్టు, దాని ఆకులేం రాలేయి. మంచి ల్యాండ్స్కేప్ కూడా ఒక ఐడెంటిటీ ఇస్తాయి. దానికి నీళ్ళు కూడా అంత అవసరం లేదు, యూటిలిటీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అట్లా ఎన్నో లోకల్ స్పీసీస్ ఉన్నాయి, వాటిని ఎంకరేజ్ చేద్దాం. అట్లనే లోకల్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి. ఈవెన్ రీడిజైనింగ్ దాంట్లో కానీ, ఆలోచనలు కానీ, ఎట్లుంటే బాగుంటుంది అనే దాంట్లో కావాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి ఏరియాలో అక్కడ ఉన్న వాటర్ బాడీకి ఇగో ఇది మీదే బాధ్యత, ఇది మీ అసెట్, అండ్ మీరు దీనికి ఒక రకంగా ట్రస్టీసు, దీన్ని ప్రొటెక్ట్ చేస్తేనే మనము మన పర్యావరణం బాగుంటుంది అనే అవగాహన వాళ్ళతో కల్పించి ఆ ఓనర్షిప్ తెచ్చేటట్టు చేయాలి. అలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని చేయాలి, యాక్టివిటీస్ కూడా చేయాలి. ఇది డెఫినెట్గా మనకు విజిలెన్స్ అని అంటాం కదా,
ఎవరో చేస్తారని ఉండదు. లోకల్ వాళ్ళు అవేర్ అయ్యి ఉండి వాళ్ళ కళ్ళల్లో ఉంటే దెన్ 100% ప్రొటెక్ట్ అయ్యి. ఇప్పుడు మనం అనుకోవచ్చు అంటే మస్తు చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో, అవన్నీ ఒక్కొక్కటి చేద్దాం మంచిగానంటే అసలు ఉన్నాయి కనుమరుగని ఫస్ట్ విషయం. అందులో మనం కాపాడడానికి ట్రై చేసే ఒక మెథడ్. కానీ నిజంగా చరిత్రలో మనము ఈ యొక్క పీరియడ్ అని అన్నాం కదా, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనే పీరియడ్లో ఎన్ని చెరువులు మనము నిజంగా వచ్చేటట్టు చేసినాము. ఇది కదా, ఇది కూడా చూస్తారు చరిత్రలో. సో ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఔటర్ రింగ్ రోడ్డు ఆ హైట్ కానీ ఆ కట్ట కానీ, అందుకే ఇప్పుడు ట్యాంక్ బండ్ అనేది బండ్ అని అంటే ఆ బండే ఒక రోడ్ అయ్యింది. దాదాపుగా మనకు చాలా ఊర్లలో మనం చూస్తే చెరువు కట్టలే రోడ్లు. మరి మన ఓఆర్ఆర్ రోడే కట్ట ఎందుకు కావద్దు? అంటే నీళ్ళు ఎక్కడైతే పోతున్నాయో ఆ ఏరియాలలో ఆపుకుంటూ పోతే అదే కట్టలాగా పనిచేస్తుంది కదా, 2-in-1. అట్లా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్లు ఉన్నదో, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ రోడ్డు కానిచ్చే మనం వాటర్ బాడీస్ని పెట్టుకుంటే కూడా పొలిమేర్లు దాటొద్దు నీళ్లు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి. వెనకటికి ఏ రాజులైనా సరే నీళ్లను అలా కోట ఏదైతే ఉంటుందో ఏరియా, దాని చుట్టుముట్టు ఒకటి కందకం దొవ్వి అందులో ఇంకేటట్టు చేస్తారు, లేదా మీద గుట్టల మీద అన్నీ ఇంకేటట్టు చేస్తారు. కానీ నీళ్లు పోనీయరు. అంటే వాటర్ అనేది అంత ముఖ్యమైన అంశం కదా. ఇప్పుడు ఇంటింటికి నువ్వు నీళ్లు పట్టుకొని ఇంతగానని చెప్పే బదులు నీళ్లను పొలిమేర్లు దాటియకుండా మనము ఇలాంటి పద్ధతులు చేయొచ్చు. కట్టల ద్వారా ఆపొచ్చు, లేదా కందకాలు దొవ్వి, లేదా చెరువులు దొవ్వి, కుంటలు దొవ్వి మనం ఈ నీళ్ళని ఆపొచ్చు. సో ఇది మనం కావాలంటే ల్యాండ్ కొనాలి. బయటికి వెళ్తే ల్యాండ్ చీప్ కదా. ఇక్కడ ఎన్క్రోచ్ అయిన వాళ్ళ దగ్గర మనం కంపన్సేషన్ ఆల్రెడీ తప్పు చేసినందుకు, సో అట్లా మనం వాళ్ళ దగ్గర ఫైన్స్ తీసుకుంటే, అయితే చాలా చెరువులల్లో కుంటలల్లో నీళ్లు రావడము అనేది ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది అని మనం అంటాము. అయితే స్ట్రోమ్ వాటర్ మేనేజ్మెంట్ అని అంటాం కదా, ఈ నీళ్లు మనం కరెక్ట్ మేనేజ్ చేసి అలా డైవర్ట్ చేస్తే మంచిది. అట్లనే ఈవెన్ పేమెంట్స్, రోడ్ల మీద ఉన్న నీళ్లు కూడా మనం కొంచెం ఫిల్టర్ చేసి మళ్ళీ అవి వాటర్ బాడీస్కి వెళ్ళేటట్టు బయోస్ఫేల్స్ అని అంటారు. అంటే మనకి ఇట్లా డిప్రెషన్స్ కొన్ని క్రియేట్ చేస్తే అక్కడ కూడా నీళ్లు ఫిల్టర్ అయ్యి ఉంటాయి. సో ఇట్లా మనము రకరకాలుగా నీళ్లను పట్టుకొని దీనికి డైవర్ట్ చేయాలి. అట్లనే వర్షం పడ్డ నీళ్లు వెంటనే ఫ్లాష్ ఫ్లడ్ అంటాము, అట్లా ఉరుకుతూనే ఉంటాయి సిటీలో. ఇది ఎందుకనంటే ఇప్పుడు ఇండ్ల మీద కూడా మనకు రూఫ్ టాప్ గార్డెన్లు పెట్టుకున్నా, ఇది గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల భాగము. అట్లనే కొన్ని వర్టికల్ గార్డెన్స్ పెట్టుకున్నా, సో పర్మేబుల్ సర్ఫేస్ అని అంటే మనం టైల్స్ గీల్స్ వేసినప్పుడు గ్యాప్స్ పెట్టేస్తే, సో ఇవన్నీ చేస్తే కూడా మనకు నీళ్ళు అనేది ఎక్కడిదక్కడ ఇంకడం అవుతుంది, యూజ్ అవుతుంది. అట్లనే మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ రీఛార్జ్, సో ఈ రెండు కూడా కాన్సెప్ట్స్ ద్వారా ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కానీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఒక కాలనీలో కానీ నీళ్లు వాళ్ళు గవర్నమెంట్ ద్వారా తీసుకుంటారు. మేము పైసలు ఇస్తున్నాం కొంటామని అంటారు. అదొక అంశం పక్కన పెడదాం. వీళ్ళు సొంతంగా వాళ్ళ డిమాండ్ని మీట్ అయితే, అంటే ఈవెన్ వాళ్ళు ఎస్టీపీలు పెట్టుకొని వాళ్ళ నీళ్లను వాళ్ళ గ్రీనరీకి వాడవచ్చు. ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి. ఇదే కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి కూడా వాళ్ళు వాడగలిగితే, బయోచార్ లాంటిది ఇవన్నీ వేస్తే మనం ఇవన్నీ చాలా అన్పొల్యూటెడ్ వాటర్స్ని హార్వెస్ట్ చేయొచ్చు. సో దీన్ని వాళ్ళు చేసినందుకు వాళ్లకు గవర్నమెంటే ఇన్సెంటివైజ్ చేయాలి, కంపన్సేట్ చేయాలి. ఇప్పుడు సోలార్ రూఫ్లు ఇవన్నీ పెట్టుకుంటే ఒక రకంగా సపోర్ట్ అనేది ఉంటుంది కదా, అట్లా. సో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దాన్ని ఎంకరేజ్ చేస్తే అట్లా కూడా మనకు యూజ్ అవుతుంది. ఈవెన్ రూఫ్ వాటర్ని కూడా మనం రీఛార్జ్ వెల్స్ అని అంటాం. అంటే ఈవెన్ ఎండిపోయిన బోర్లకు కానీ, ఈవెన్ ఎగ్జిస్టింగ్ బోర్లకు కూడా మళ్ళీ ఈ నీళ్లు వెళ్ళి పర్కులేట్ అయ్యేటట్టు, లేదా పర్కులేషన్ పిట్స్, ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసి డైరెక్ట్ ఆ నీళ్లను రీఛార్జ్ చేయడానికి లేదా వాడుకోవడానికి ఇవన్నీ మనం క్రియేట్ చేయొచ్చు. అట్లనే క్యాచ్మెంట్ ఏరియాకి నుంచి వచ్చే నీళ్లను ఇరిగేషన్ సిస్టమ్స్లో కూడా మనకు స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్, అంటే ఈ సెన్సార్ బేస్డ్ కానీ,
వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, రెడ్యూసింగ్ వేస్టేజు అండ్ సప్లై వాళ్ళకు పంటలకు ఇవన్నీ అందడానికి. సో ఇవన్నీ కూడా మనము ప్రవేశపెట్టవచ్చు. మనకు ఈవెన్ చెరువులు కుంటలల్లో కూడా నీళ్లు ఎండాకాలము ఆవిరైపోతుంటాయి. ఎవాపో ట్రాన్స్పిరేషన్ అని అంటాము. ఎవాపరేషన్ అంటే డైరెక్ట్ నీళ్లు ఆవిరి కావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మనకు. అయితే ఇది ప్రివెంట్ చేయడానికి మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో డీప్ ఉండాలి. ఈ పాండ్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఎస్పెషల్లీ ఎక్కడైతే డీప్ ఉంటుందో ఆ ఏరియా చిన్నగా ఉన్నా సరే కానీ ఎక్కువ డీప్ ఉండాలి. మిగతా ఏరియా షాలో ఉండొచ్చు. అంటే ఒక లెవెల్ వరకు మనము ఎవాపరేషన్ అలో చేస్తాం, కానీ డెడ్ స్టోరేజ్ అనే ఏరియా ఏదైతే ఉంటుందో అది డీప్గా ఉండాలి. అదొక పద్ధతి. రెండోది ఏంటంటే మనం చుట్టూ పెట్టిన చెట్లు ఇవన్నీ గ్రీనరీ ఇవన్నీ కూడా దోహదం చేస్తే, ఇది కాకుండా ఫ్లోటిగేషన్ లేదా ఫ్లోటింగ్ గార్డెన్స్ లేదా వెట్లాండ్ ఎకోసిస్టమ్స్, సో ఇలాంటివి కూడా అరౌండ్ మనకు డెవలప్ చేస్తే మనకు అట్లా కూడా వాటర్ కన్జర్వ్ అవుతుంది, లాస్ కాకుండా. అదే కాకుండా అక్వాటిక్ లైఫ్ ఉంది, అది చేపలు కావచ్చు, కప్పలు కావచ్చు, పిట్టలు, అన్ని జీవాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైన అంశం మనకు. అయితే ఈ చెరువుల క్లీనింగ్ అనే దాంట్లో ఇవాళ రేపు ఫ్యాషనబుల్గా ఉన్నది. కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక వీకెండ్లో వస్తారు, బ్యాగులు పట్టుకుంటారు, ఆ చెత్త తీస్తారు. అది కూడా తెల్లగున్న చెరువులకి ఎక్కువ పోతారు. తెల్లగున్నాయంటే వాళ్ళ పక్కన ఉన్న జర హైటెక్ ఏరియా, సిటీలో హైటెక్ చెరువులు అంటాం కదా, ఆ చెరువులలో పోయి ఏదో అట్లా తతంగం చేసి మేము ఒక మంచి పని చేసినామని ఫీల్ అయ్యి మళ్ళీ ఇంత కూల్ డ్రింకులు తాగి ఇంత నీళ్లు తాగి ఓ టీషర్ట్ వేసుకొని ఓ క్యాప్ పెట్టుకొని ఇంటికి పోయి హ్యాపీగా వండుకుంటారు. సో ఇది ఏదో తతంగం లెక్క కాకుండా ఐ థింక్ ఇట్స్ ఏ మిషన్. ఇది అందరి బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసుడు అనేది ప్రివెంట్ చేస్తే తీసుడు అనేది రెండోది. ఈ వాక్ ఫర్ వాటరు, రన్ ఫర్ వాటరు, సైక్లింగ్ ఫర్ వాటరు ఇవన్నీ కొత్తగా మొదలైతే మళ్ళీ ఈ రన్ అంటే ఏడు కురుకుతారు, హైదరాబాద్ వదిలేసి ఉరకాలి, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదా మిస్డ్ కాల్ ఏంటి నీళ్ళు మంచిగా అయితే? ఐ థింక్ ఇవన్నీ పక్కన పెట్టి యాక్షన్ ఓరియంటెడ్ పనులు చేయాలి. ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, దానికి అవేర్నెస్ చేయండి మ్యాక్సిమము. రెండవ లెవెల్లో దాని యొక్క రిమూవల్ కానీ మళ్ళీ వేయకుండా చేయడానికి ఏంటి, లేదా రెగ్యులేషన్స్ కానీ ఫైనింగ్ కానీ. సో ఇవన్నీ మనం స్ట్రిక్ట్గా పెట్టుకుంటూ వెళ్తే ఓవర్ ఎ పీరియడ్, ఇప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ మనకు తెలుసు, ఇట్ ఈజ్ ఏ సక్సెస్ ఇండియాలో. అంత ఈజీగా చెత్త వేయాలంటే భయపడతారు, కానీ స్టిల్ కొంతమంది పూజా సామాగ్రి అని చెప్పి ఎస్పెషల్లీ నీళ్లు ఉన్న ఈ చెరువులు కుంటలు వచ్చి ఆడ వేస్తూనే ఉంటారు. సో అట్లా డైరెక్ట్ వేసే బదులు ఒక కలెక్టింగ్ ప్లేసు నేను హుసేన్ మీకు చేసినప్పుడు ఇవన్నీ పెట్టడమేంటి. ఈవెన్ డస్ట్బిన్లు ఇవ్వడము, ట్రైసైకిళ్ళు ఇచ్చి ఆ చెత్త అంతా తీసుకొని వెళ్ళేటట్టు పూజా సామాగ్రి కలెక్షన్ సెంటర్స్ అని పెట్టడము. ఇట్లనే వేస్ట్ బాటిళ్ళు కూడా డైరెక్ట్ ఆ పార్కులలోకి తీసుకెళ్లకుండా నీళ్ళల్లో వేయొద్దని చెప్పి టోకెన్ ఇవ్వడము. సో ఇట్లా రకరకాల ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాం, మన మోడల్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఐ థింక్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్స్ అవర్ ప్రైడ్. ఏ రోజైతే హుస్సేన్ సాగర్ బొమ్మతోటి టీషర్ట్ వేసుకొని ఒక టూరిస్ట్ కూడా వాళ్ళ దేశానికి పోతాడో ఆ రోజు డెఫినెట్గా మనకు ఆ ప్రైడ్ క్రియేట్ చేసినట్టు. మనం అలాంటి చిన్నాళ్ళు ఏం లేవు ఇవాళ రేపు. హమారా హైదరాబాద్ అంటే అలాంటి సింబల్స్. సో ఇవి మనం క్రియేట్ చేయాలి. ఇదే కాకుండా హెరిటేజ్ వాక్ అని మనము ఈ నది పోంటే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా యూత్ పిల్లలను వస్తే నేను కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నా. చూపెడదాం డైరెక్ట్గా హిస్టారిక్ థింగ్స్, ఇలా మూసీ రివర్ సర్టన్ స్ట్రెచెస్ అంటే విత్ ఆల్ ప్రొటెక్షన్, మళ్ళీ గ్లౌజ్ వేసుకొని మాస్క్ పెట్టుకొని అవి చేద్దాం. మినిమం అంత ఈజీగా ఏమి ఉండదు, అక్కడ పోయి భరించే అంత ఈజీగా ఏమి ఉండదు. బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ చింత చెట్టు ఏదైతే 100 మీద మందిని రక్షించిందో ఉస్మానియా హాస్పిటల్ కాడ ఉన్నది 1908 ఫ్లడ్స్లో. లేదా ఒకప్పుడు ఉస్మాన్ గంజ్లో నీళ్ళు ఏం దాకా వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు హిస్టారిక్గా చెప్తారు పాతలు. అట్లే అక్కడ ఉన్న కల్చరల్ ప్లేసెస్, ఒకప్పుడు బ్యూటిఫుల్ గార్డెన్స్ ఎట్లుండే
అట్లనే ఫోటోలు, పాత ఫోటోలు ఆర్కైవ్స్ నుంచి వస్తే మనకు అవన్నీ కూడా మొత్తం ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఈ మెట్రో పిల్లర్లు ఉన్నాయి, మొత్తం మెట్రో పిల్లర్లలో పెట్టేద్దాం పాత ఫోటోలు ఒక రౌండ్. అప్పుడు ప్రైడ్ అనేది డెవలప్ అవుతుంది, ఓనర్షిప్ అనేది డెవలప్ అవుతుంది. అరే ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాము, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు పైసలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇట్లా అన్నీ ఫీల్ అయితే నడవది. మనం జీవించేది ఈ ప్లేసు. మరి ఈ ప్లేస్లో మనకి ఏదైతే ఒక పర్యావరణం ఉండాలో, అన్ని రకాల పర్యావరణంలు, అది ఒక సిటీ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది ఇన్ జనరల్, బట్ అందులో కూడా నేచర్ అనేది ఒక ఎలిమెంటే, సోషల్ అనేది ఒక ఎలిమెంటే. సో అన్ని రకాల పర్యావరణంలో మంచిగా ఉన్నప్పుడే మనకు లివబిలిటీ ఉంటుంది. తర్వాత దానికి మనకు హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిలేట్ అయి ఉంటాయి. సో ఇవన్నీ మనము ఎక్స్పోజర్ ఇవ్వడానికి స్పెషల్గా ఈవెన్ పోయిటరీ ఉండొచ్చు. ఒకప్పుడు రాసిన వాళ్ళు సరోజినీ నాయుడు గారు హుస్సేన్ సాగర్ మీద ఒక మంచి పోయిటరీ రాశారు. ఒకప్పుడు సినిమాలు షూటింగ్ అవుతుండే ఇదే మూసీ కాడ, అదే హుస్సేన్ సాగర్ కాడ, ఒక 40 ఏళ్ళ క్రితం లేదా 50 ఏళ్ళ క్రితం అంతకంటే ముందు. సో అవన్నీ కూడా మళ్ళీ వెలికి తీసి మళ్ళీ మనం ఒక రివైవల్, ఇట్స్ ఎ పీపుల్స్ మూమెంట్, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్కి సంబంధం మాకేం సంబంధం అని కాదు. అల్టిమేట్గా మనం కదా అందులో భాగం అయ్యేది. అండ్ వే టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే ఈ రకమే భాగం కావాలి, ఆ ఓనర్షిప్ రావాలి. వాల్టా చట్టం కానీ, 111 జీవో కానీ, ఈవెన్ ఇప్పుడున్న హైడ్రా కానీ, హెచ్ఎండిఏ ఒక రోల్ అండ్ పార్టిసిపేషన్ అనండి. సో అందరూ కూడా దే హ్యావ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ప్లాన్స్. అందులో మనకు నీరు, గాలి, భూమి, జీవ వైవిధ్యం, సో ఇవన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తే, కన్జర్వ్ చేస్తే డెఫినెట్గా లివబిలిటీ అనేది పెరుగుతుంది. అట్లనే ఇప్పుడున్న ఈ గ్లోబల్ వార్మింగు, క్లైమేట్ చేంజు, డిజాస్టర్ ప్రోన్నెస్, రిస్క్ ఇన్ ద సిటీస్ అంటాం, లేదా రెసిలియన్స్ ఎట్లా పెంచాలని అంటాం. సో ఇవన్నిటిని కూడా తట్టుకోవడానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. అట్లనే మెటీరియల్స్ కూడా సిమెంటు, సీకు, కంకర అనేది కాదు. చార్మినార్ కట్టిరు, ఈ సిమెంటు, సీకు, కంకరతో కడితే ఇన్నేళ్ళు అస్సలు ఉండకుండే. ఒక గోల్కొండ కిలా కట్టిరు. అట్లా ఎన్నో ఉన్నాయి మనకు ల్యాండ్ మార్క్ థింగ్స్. మెటీరియల్ కూడా ఆలోచన చేయాలి, వాట్ మెటీరియల్స్ వీ షుడ్ యూజ్ సో దట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 తరాలు ఉంటుంది. ఒక పురాణా ఫుల్ ఉంటుంది, ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే అట్లా కట్టిరు, రాయితోటి కట్టిరు. అవి మళ్ళీ అడాప్ట్ చేసుకుంటే 100% సస్టైనబిలిటీ అవుతుంది. టూరిజం ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ థింగ్. ఇప్పుడు ఎంతైతే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుందో వీ కెన్ రికవర్ ఫ్రమ్ దట్. కయాకింగ్ పెట్టండి, ఈ సోలార్ ఎనర్జీ బేస్డ్ మోటార్ బోట్స్ పెట్టండి, ఈటరీస్ పెట్టండి. రివర్ అని చెప్పి మనుషుల్ని దూరం చేయమని కాదు. రివర్ అనేది ఒక కల్చరల్ పార్ట్, ఒక ఓనర్షిప్. ఎంత దగ్గరికి మనిషి అయితే ఈ నీళ్ళకి దగ్గర అవుతాడో అంత హ్యాపీగా ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి, ఏడ నీళ్ళు ఉంటాడో ఎగురుతూనే ఉంటారు. ఈత రాకుండా నేను దుంకుతా, నేను ఆడతా, ఆఖరి నీళ్ళ టబ్లో కూడా వాళ్ళు ఎగురుతూనే ఉంటారు. అది నేచర్, హ్యూమన్ నేచర్. నీళ్ళు అంటే అంత ఇష్టము, అన్ని జీవాలకు ఇష్టం, మనకు కూడా ఇష్టం. దానికి దూరం కావాల్సిన అవసరం ఏమున్నది? అట్లనే రీసెర్చ్ కంటిన్యూస్గా యూనివర్సిటీస్కి అప్పచెప్పండి. ఒక్కొక్క స్ట్రెచ్ ఇది కంటిన్యూస్ మానిటర్ చేసేది మీ బాధ్యత. మీరు ఎన్ని పిహెచ్డీలు చేస్తారు, ఎంత డేటా కలెక్ట్ చేసి మాకు ఇస్తారు. డిస్ప్లే డైరెక్ట్ పెడతాం, పిహెచ్ ఎంత, టీడీఎస్ ఎంత, ఆడ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎంత, డైరెక్ట్ డిస్ప్లే ఆల్ అలాంగ్ ద వాటర్ బాడీస్ మనం పెడతాం. ఒక్కొక్క డిస్ప్లే పాసిబిలిటీ ఉంది. ఆటోమేటిక్ వాటర్ క్వాలిటీ చెప్పే కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. ఏ గల్లీలో ఎంత వర్షం పడుతుందో తెలుస్తలేదు, ఈ సడన్ డౌన్ పోర్స్ అయినాడు ఇంకా పెంచాలి. ఇవాళ రేపు మనం ఎక్కడన్నా పెట్టవచ్చు అనేది కూడా వచ్చినాయి. అడాప్ట్ చేసుకోవచ్చు అవన్నీ. సో ఆ డెన్సిటీ అనేది ఇంకా పెంచాలి. అండ్ రీసెర్చ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇది నిరంతరంగా సాగే ఒక ఇది. అట్లనే ఈ అవేర్నెస్, సెన్సిటైజేషన్ అది క్యాంపెయిన్, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ మనకు కంటిన్యూస్ ఉండాల్సిన అంశం. సో దానికి కావాల్సిన స్పెషల్ బుక్స్, లిటరేచరు, ఆన్లైన్, సోషల్ మీడియా,
వీడియోస్. సో మనకు ఇప్పుడు అంత టైం కూడా పట్టదు ఇవన్నీ చేయడానికి, బికాజ్ టూల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నిరంతరంగా క్యాంపెయిన్ అనేది చేయాలి మనం. అట్లనే ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ స్టేక్ హోల్డర్ సంబంధం ఒక్కసారి మంచిగా అయితే మళ్ళీ ఎకానమీ అనేది బూమ్ అయినప్పుడు, మళ్ళీ కొత్తగా అవకాశాలు వచ్చినప్పుడు లైవ్లీహుడ్స్ కూడా వస్తాయి, బిజినెస్ డెవలప్ అవుతుంది, ఈవెన్ రియల్ ఎస్టేట్ ప్రైజులు పెరుగుతాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ వచ్చినప్పుడు మనుషులకు, ఈవెన్ ఆ చెరువులు కూడా వాళ్ళు ఒరిజినల్గా కట్టుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చూస్తే అలా కిటికీ కూడా తెరవబుద్ధి అయితే లేదు. ఆ వాసనకు కానీ ఆ వ్యూ కానీ. దుర్గం చెరువు ఎంత బాగుండే బ్యూటిఫుల్గా, మొత్తం కాంక్రిటైజేషన్ అయిపోయింది చుట్టుముట్టు. వన్ ఆఫ్ ద హిడెన్ సీక్రెట్ లేక్స్ అది. సో టోటల్గా అక్కడున్న వాళ్ళకి వాల్యూ యాడ్ అవుతుంది కదా. సో వాళ్ళు దే కెన్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్. సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి చాలా మంది దగ్గర, దే కెన్ కమ్ ఫార్వర్డ్. హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఈ 3 ఏరియాలు విచ్ నీడ్ టు బి సపోర్టెడ్ అండర్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్. ఇదే కాదు, బాండ్స్ వీ కెన్ బ్రింగ్ అప్ ఫ్రమ్ గవర్నమెంట్, ఎక్స్క్లూజివ్ బాండ్స్ ఆన్ దిస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్. సో అఫ్ కోర్స్ లోన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే తప్పేం లేదు, ఎందుకంటే వీఆర్ రివైవింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇట్లా ఉంటాయి. ఇదే కాదు, మనకు ఈ యొక్క వాటర్ కన్జర్వేషను, నీళ్లు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా వాడితే నడవది. చాలామంది ఈ యొక్క ఈవెన్ పబ్లిక్ పార్క్స్ కానీ ఆర్ వాటరింగ్ అదర్ ప్లాంట్స్ కానీ నీళ్లు డైరెక్ట్ పోస్తుంటారు పైప్ పెట్టి. ఒక ట్రాక్టర్ మౌంటెడ్ ట్రాలీలా ఉంటుంది ట్యాంకరు, ఆ ట్యాంకర్ నుంచి పెద్ద పైప్ పెట్టి ఇట్లా నీళ్లు పోస్తుంటారు. అది ఏం లెక్కనేమో తెలియదు. అవన్నీ అవాయిడ్ చేసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టండి. గ్రే వాటర్ రీయూస్ దాని కింద వాడవచ్చు. ట్రీటెడ్ వాటర్ని కూడా డైరెక్ట్ చెట్లకు వాడవచ్చు. మళ్ళీ డైరెక్ట్ అదే పొల్యూటెడ్ దాంట్లో పంపే బదులు ఫస్ట్ వాడండి, వాడినాక మళ్ళీ ఆటోమేటిక్ గ్రౌండ్ వాటర్ రీచ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు రకరకాలే ఉన్నాయి పద్ధతులు. సో దీని ద్వారా డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. ఆల్రెడీ హైడ్రా ఒకటి ఉంది, దాని యొక్క డెఫినేషన్ కానీ పరిధి కానీ ఆల్రెడీ ఇంప్రూవ్ చేయాలనేది ఆలోచన ఉన్నది గవర్నమెంట్కి కూడా. అందులో ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఫర్ అర్బన్ ఏరియాస్ అనేది ఒకటి బ్రాడర్ వ్యూ కూడా అందులోనే తెస్తే, లేదా ఇంకొక ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఒక స్పెషల్ ఇండిపెండెంట్ అథారిటీ క్రియేట్ చేస్తే, ఇప్పుడు మనకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది, లేదా అందులోనే ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఇంటిగ్రేట్ చేస్తే దానికి ఇంకా చాలా రిలేటెడ్ కూడా. సో డెఫినెట్గా ఇది స్ట్రెంథెన్ అవుతుంది ఒక ఇనిషియేటివ్. అయితే గవర్నమెంట్ పరంగా ఎస్పెషల్లీ ఎఫ్లుయెంట్స్ ఏవైతే మనకు వస్తాయో, ఈవెన్ ఒక కాలనీకి నుంచి ఎఫ్లుయెంట్స్ వచ్చి నదిలో కలుస్తుంటే వాళ్ళకు ట్యాక్స్ వేయాలి. వేసి మీరు ట్రీట్ అన్న చేసుకోండి, లోకల్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన మున్సిపాలిటీస్ ఇవన్నీ ఉంటే వాళ్ళు చేసుకోవాలి. అది కాదు అని అంటే ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అయినా సరే. సో అట్లా మనము డెఫినెట్గా దాన్ని కంట్రోల్ చేయాల్సింది చాలా ముఖ్యమైన అంశము. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని అంటారు, రకరకాలు ఉంటాయి. కొన్ని అవి కూడా లీగల్ కానీ మన జ్యుడిషియరీ కానీ ఇవన్నీ స్ట్రెంథెన్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి కానీ. అదే లోకల్ పెనాల్టీస్ ఆటోమేటిక్. మామూలుగా రోడ్డు మీద ఒక బండి పొల్యూషన్ సర్టిఫికేట్ లేదంటే పట్టుకుంటారు, కంటిన్యూస్గా కెమెరాలు పెట్టి మనం మానిటర్ చేస్తారు. అంటే ట్రాఫిక్ పోలీసులకు ఉన్న ఇంటిగ్రిటీ ఏదైతే ఉన్నదో, ఒక సిటిజన్ని మనము ఎట్లా చక్కగా చేయాలి, ఎట్లా డిసిప్లిన్ చేయాలనేది. సో అవన్నీ మెథడ్స్ మనము ఇక్కడ కూడా వాడాలి. ప్రతి వాటర్ బాడీ దగ్గర ఒక 4 కెమెరాలు పెట్టాలి 24 అవర్స్ ఉండేటట్టు. ఈవెన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా అక్కడ ఇల్లీగల్ పనులు చేయకుండా. చాలా చోట్ల చూస్తాం, ఏమన్నా మర్డర్ అయితే తెచ్చి చెరువులను, కాలువలను, కుంటలను వేసారంటారు. సో అవన్నీ కూడా ప్రివెంట్ అవుతాయి. సో అట్లా ఎంకరేజ్మెంట్లు కూడా ప్రొటెక్ట్ అవుతాయి. అట్లనే సాలిడ్ వేస్ట్ డంపింగ్ కూడా ప్రివెంట్ అవుతుంది. చూస్తురు అంటే అట్లా పనులు చేయరు కదా. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఈ బఫర్ జోన్స్ ఏవైతే డిఫైన్ అయి ఉన్నాయో మనకు ఆల్రెడీ ఇప్పుడు, సో వాటిని ఇంకా అంటే ఆల్రెడీ అలో చేసిరు. ఇప్పుడైతే ఇండ్లు మేము ఇమీడియట్ కూలగొడతలేమని అన్నారు కానీ, బట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటేనే మంచిది ఏదో లెవెల్లో. బికాజ్ బఫర్ జోన్ లేకపోతే అది ఫారెస్ట్కైనా ఇంపార్టెంటు, ఇటు ఆల్ వాటర్ బాడీస్కైనా ఇంపార్టెంట్. సో మనము ఇప్పుడు కేబీఆర్ పార్క్ చూస్తే
అది నేషనల్ పార్క్ అంటే నేషనల్ పార్క్లో జీవాలకు ఉంటుంది, ఈ పార్క్ అయితే మనుషులకే ఒక పార్క్ చేసినట్టుంది. పొద్దుగాలు లేస్తే ఆడుంటారు, రాత్రిపూట లైట్లు, ఆ లైట్లకు, ఆ పొల్యూషన్కి, ఆ సౌండ్స్కి మళ్ళీ మబ్బుల లేచి ఆ తిరిగేటోళ్ళు. సో టోటల్గా నేషనల్ పార్క్ ఎందుకంటారు? ఆ పదమన్నా తీసేయాలి, లేకపోతే వదిలేయాలి మొత్తం. సో అట్లా ఐ థింక్ ఆడ కూడా బఫర్ జోన్ లేదనే కాంటెక్స్లో నేను చెప్తున్నా ఇక్కడ. సో స్పెషల్ కోడ్స్ ఫర్ వాటర్ బాడీ ప్రొటెక్షన్, ఇప్పుడు ఎన్జిటి కేసులు చాలా దూరం మనకు, అన్నీ కూడా పిఏఎల్స్ అట్లా కుదిరాయి వెనకట్లెక్క. సో ఇది ఐ థింక్ జ్యుడిషియరీ కూడా ఒక కాస్ట్లీ థింగ్ అవుతుంది, ఈవెన్ ఫర్ గవర్నమెంట్ ఆర్ ఈవెన్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ కూడా. యాక్సెస్ అనేది పెంచాలి, డిలే అనేది చాలా డేంజరస్ అయిపోయింది. స్టే అని చెప్పి కొన్ని టెన్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు దాని మీద కూర్చొని ఏమనంటే స్టే ఉంది, ఏమనంటే స్టే ఉందంటే ఇదేం లెక్క? సో స్టే అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ అలోయింగ్ యూ టు కంటిన్యూ యువర్ బిజినెస్ యాజ్ యూజువల్. స్టే అనే దాంట్లో నీకు నువ్వు రెక్టిఫై చేసుకోవాలనేది పాయింట్ కదా, సొల్యూషన్ చేసుకోవాలి. అట్లా కాకుండా కోర్టును అడ్డం పెట్టుకొని అక్కడ జ్యుడిషియరీలో ఉన్న మనకు డిలేస్ ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని టోటల్ జ్యుడిషియరీ ప్రాసెస్ని మనం మిస్యూజ్ చేసుకుంటా ఈ ఎంక్రోచ్మెంట్లు చేసి కూర్చోవడం అనేది మోస్ట్ ఏమంటాం మనం మన సిస్టంలో ఉన్న ఇదొక నెగిటివ్ ఆస్పెక్ట్. ఇది ఏ యాక్టివిటీ చేసినా మరి పబ్లిక్ హియరింగ్స్ అనేది ఉండేవి, కన్సల్టేషన్స్ ఉండేవి, తర్వాత మానిటరింగు, ప్రొటెక్టింగు, ఇవన్నిట్లో కూడా అందులో భాగం ఉంటుంది. సో మరి ఆ పద్ధతులు ఎక్కడ పోయినాయో తెలియదు. మళ్ళీ అవి ఉంటేనే మంచిది ఓ రకంగా మినిమం విత్ ఇన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఇల్లు కానీ. ఐ థింక్ ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్స్ ఇవన్నీ కూడా కావాలి. కన్సల్టేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈవెన్ నేను కొన్ని ఫన్నీ థింగ్స్ చూసిన. ఫిరంగి నాల అంటే 2 రకాలు మనం అంటాం. ఒక ఫిరంగి నాల లక్ష్మీగూడెం కానీ చందనవల్లి కాడ మొదలవుతుంది, ఇబ్రహీంపట్నం చెరువు పోతుంది, అది కంప్లీట్ ఇంకొక డైరెక్షన్లో పోతుంది. మళ్ళా మనం గండిపేట ఉస్మాన్ సాగర్ కాడ వస్తే ఆడొక ఫిరంగి నాల అంటాం. ఒక్కోసారి చెప్పేటోళ్ళు శంకర్పల్లిలో మొదలయ్యి ఇబ్రహీంపట్నంలో ఫిరంగి నాల పోతాయంటే ఎంత ఇల్లాజికల్లో నాకు అర్థం కాదు అది చెప్పేది కూడా. అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ పోయింది అనేది మాట. సో ఈ అందరికి అంత నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రఫీ కానీ ఈ అదర్ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంట్ కానీ అందరు తెలియాల్సిన అవసరం లేదు. సో ఈ ఎక్స్పర్ట్స్ అనేది ఇన్వాల్వ్ చేసినప్పుడు నేను డెఫినెట్గా మనకు ఈ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ ఆ రోల్ ఒక ప్లే చేయగలుగుతుంది. సో ఫ్రమ్ అవుట్ సైడ్ కూడా తీసుకోవచ్చు, రెగ్యులర్ జాబులు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. వాళ్ళు చక్కగా పనిచేసి ఉంచాలి, లేకపోతే పీక్ పడేయాలి. సో ఇట్లా సీనియర్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, రకరకాల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, లైక్ నేను పర్సనల్గా అటు ఇండోనేషియాలో వర్క్ చేసిన, ఆఫ్ఘనిస్తాన్లో వర్క్ చేసిన, గంగా పొల్యూషన్ మీద వర్క్ చేసిన, మూసీ కాలువ రిలేటెడ్ కూడా ఎన్నోసార్లు కన్సల్టేషన్ చేసినట్టు. సో ఒక అవగాహన ఉంటే అట్లీస్ట్ ఈ మాత్రం నేను మాట్లాడగలుగుతున్నా. అందరికీ ఇన్ని సైన్సెస్ కానీ ఇంత ఎక్స్పోజర్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెస్పెక్టివ్ డిసిప్లిన్లో వాళ్ళు నిష్ణాతులు. సో కాబట్టి మనకు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది అనేది మాట. తర్వాత ఈ జిఏఎస్ కానీ రిమోట్ సెన్సింగ్ కానీ నిరంతరంగా మనకి ఈవెన్ డ్రోన్ టెక్నాలజీ వాడైనా ఐ థింక్ ఇవన్నీ కంటిన్యూస్గా మనకి హెల్త్ ఆఫ్ వాటర్ బాడీస్ని మనము రియల్ టైంలో కూడా మానిటర్ చేసేటట్టు క్రియేట్ చేయాలి. ఈ పీటీజెడ్ కెమెరాలు విత్ వెరీ హై జూమ్ ఫెసిలిటీ ఉంది, సోలార్ కెమెరాలు ఉన్నాయి అందులోనే పీటీజెడ్ కెమెరాలల్లో, ఇవన్నీ మనము అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మన గవర్నమెంట్ పరంగా కూడా ఆల్రెడీ ఒక మంచి ఇనిషియేటివ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్టెండెడ్గా ఇవన్నీ ఆలోచన చేస్తే అదే పాలసీ రెగ్యులేషన్ మెకానిజమ్స్ కూడా నేను డెఫినెట్గా ఇప్పుడు అవుతున్న ఈ యొక్క మూమెంట్ అనొచ్చు. నేను ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ మూమెంట్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ అగేన్స్ట్ బిగ్ డ్యామ్స్ అనొచ్చు, లేదా వాటర్ షెడ్లది కూడా ఒక మూమెంట్ అనొచ్చు, లేదా గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ అంటే బోర్లు గీర్లు స్టార్ట్ అయినప్పుడు ఒక మూమెంట్. అది ఇరిగేషన్కి దట్ వాజ్ లైక్ మిరాకిల్. చాలా మందికి ఒక బోర్ పడడము, నీళ్లు రావడము, లేదా బావులు మిలియన్ వెల్స్ అని. సో ఇట్లా ఎన్నో వాటర్ మీద రకరకాలు వచ్చినాయి, పెద్ద డ్యాములు కట్టుడు,
ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు చేసుడు. బట్ ఐ థింక్ ఈ అర్బన్ వాటర్ రిలేటెడ్ మూమెంట్ మనకు వీఆర్ స్టార్టింగ్ హియర్. విత్ ఇన్ ఇండియా కూడా అనొచ్చు. చేసారు, కొన్ని మోడల్స్ ఉన్నాయి. బట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ నాకు అక్కడ అంత కనబడలేదు. బట్ ఇక్కడ అలాంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి పోతే దిస్ విల్ బి వెరీ బిగ్ మూమెంట్ అక్రాస్ ఇండియా. అండ్ డెఫినెట్గా ఇప్పుడున్న కరెంట్ అండ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ చాలా మటుకు కూడా మనం అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాం.